తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు ఏర్పాట్లు కడపలో ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు ఏర్పాట్లను పార్టీ నాయకులు, మంత్రులు, కమిటీ సభ్యులు అందరూ కలిసి చర్చించడం జరిగిందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప జిల్లాకే పేరు వచ్చేటట్టు మహానాడు ఏర్పాట్లు చేస్తున్నారని, 2025లో మన కడపలో మహానాడు జరగటం అనేది నగర వాసులకు గొప్ప వరం అని తెలిపారు. నగర గొప్పతనాన్ని రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా మహానాడు జరగబోతుందని, తప్పకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తమ వంతు మహానాడు విజయవంతం చేయాలని కృషి చేయాలని అన్నారు. మహానాడు కార్యక్రమము ఈ పండుగకి తెలుగుదేశం కార్యకర్తలందరూ, ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో దిశా నిర్దేశాలన్నీ కూడా ఈ సభ నుంచి వెలువడున్నాయి. కాబట్టి 1 కోటి మంది సభ్యులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఈ చితికిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను బాగు చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకోగలదనేటువంటి ఉద్దేశంతో దేశ మేధావులందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా ఘనంగా చేసి గతంలో మహానాడు ఒక ఎత్తు, ఈ మహానాడు ఒక ఎత్తు అనే విధంగా నిర్వహించాలని ఇవాళ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు, అనుభజ్ఞులు, ఎన్నో ఈవెంట్స్ చేసినటువంటి వాళ్ళు మరియు స్థానిక నాయకులందరూ కలిసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాట్లు ఘనంగా ఉండబోతున్నాయి. అద్భుతమైనటువంటి విధంగా ఈ మహానాడు నిర్వహించబోతున్నాం. చెప్పండి, ప్రధానంగా ఏంటి కడపని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగానే ఈ మహానాడు ఏర్పాటు అయితే కడపలో చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని మీద ఏమంటారు? ఇందులో ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లలో 7 మెజార్టీ స్థానాలు మేము గెలుచుకున్నాం. ప్రజల మద్దతు మాకుంది కాబట్టి ఇక్కడ నిర్వహిస్తున్నామే తప్ప అటువంటి అంశాలు ఏంటి కాదు. మహానాడు కార్యక్రమము ఈ పండుగకి తెలుగుదేశం కార్యకర్తలందరూ, ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో దిశా నిర్దేశాలన్నీ కూడా ఈ సభ నుంచి వెలువడున్నాయి. కాబట్టి 1 కోటి మంది సభ్యులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఈ చితికిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను